ఆ కనిపించే ఊరి పేరు శృంగవరపు కోట. తరతరాలుగా శృంగవరపు వంశ జమీందారులు ఆ కోట చుట్టుపక్కల ఉన్న 30 చిన్న చిన్న గ్రామాలను పరిపాలిస్తూ ఉన్నారు. ఒకరోజు జమీందారు గారి భార్య కల్పవల్లి పక్కూర్లో గుడికి వెళ్లి బండిలో తిరిగి వస్తుండగా నిర్మానుష్యంగా ఉండే అడవి మార్గం మధ్యలో కొంతమంది దోపిడీ దొంగలు బండిపై దాడి చేసి బండివాడిని చితకబాది చెట్టుకు కట్టేసి కల్పవల్లి బంగారు నగల్ని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తుండగా ఆకాశంలో భూమిని ఎత్తుకుని లోకి ఎగురుతున్న సమయంలో దోపిడీ దొంగల్ని చూసి కిందకి దిగి ఇద్దరు దొంగల్ని మట్టి కరిపించాడు. బండివాడు గాయపడ్డంతో లోకినే బండి నడిపి జమీందారు గారి భార్యను తిరిగి భద్రంగా భవనానికి తీసుకుని వెళ్లాడు. మీ రుణం నేనెప్పటికీ మర్చిపోలేను. వచ్చే నెల పండక్కి మీరిద్దరూ మా ఇంటికి విందు భోజనానికి రావాలి, లేదంటే నా మీద ఒట్టు. అయ్యో, ఒట్టెందుకులేండి, మీరంతగా చెప్పారు కదా, తప్పకుండా వస్తాం అని ఇద్దరూ నవ్వుతూ అక్కడి నుండి వెళ్లిపోయారు. వాళ్ళిద్దరూ గాల్లో ఎగరడం నేను తప్ప ఎవ్వరూ చూడలేదు. చూడటానికి మనుషుల్లానే ఉన్నారు, కాని ఎలా ఎగరగలుగుతున్నారు? విందు భోజనానికి వస్తామని చెప్పారు కదా, అప్పుడు ఈ విషయం అడగాలి అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోయింది. సుమారు 300 సంవత్సరాలు చరిత్ర కలిగిన జమీందారు గారి కోట. అర్ధరాత్రవుతుంది. కోట కింద ఉన్న రహస్య గది తలుపు తెరుచుకుని మెట్ల దారిలో దిగితే భూగర్భ తలుపు కనిపిస్తుంది. ఆ చీకటి నిశ్శబ్దపు భూగర్భంలో భయంకరమైన ఏడుపు, కోపంతో రగిలిపోయే ప్రేతాత్మ అరుపులు వినిపిస్తూ ఉంటాయి. కాని వాటిని పట్టించుకోకుండా ముసలి పని మనిషి రంగమ్మ తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. ప్రతిరోజులాగే ఈ రాత్రి కూడా రంగమ్మ భూగర్భ తలుపు దగ్గర తినటానికి కంచంలో మాంసం పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయింది. అవ్వా, పెద్దమ్మగారు ఎవరో పూజారితో మాట్లాడుతుంటే విన్నాను. ఏదో 21 రోజుల కర్మకి అన్నీ సిద్ధం చెయ్యాలని అంటున్నారు. ఏమిటా 21 రోజుల కర్మ? దానికోసం నీకు అనవసరం. ఈ విషయానికి సంబంధించిన ఏది ఇక్కడ మాట్లాడవద్దు, అది రహస్యం. జమీందారు వీర్రాఘవ్ గారు ఎంతో మంచివారు. గ్రామ ప్రజలకు ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉన్నారు. జమీందారు గారికి ఒక్కగానొక్క కూతురు ఉంది. తన పేరు వల్లి. చాలా ధైర్యవంతురాలు, మంచిది. వాళ్ల భవనంలో పనిచేసే రాఘవ అంటే వల్లీకి ఎంతో ఇష్టం. రాఘవ తన చిన్నప్పట్నుంచి కోట భవనం యొక్క తోటలో పనిచేస్తూ పెరిగాడు. వాళ్ళిద్దరూ చిన్నప్పట్నుంచి కలిసి ఆడుకుంటూ పెరిగారు. పెద్దవాళ్ళయ్యాక ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. రాఘవకి వల్లి అంటే పంచప్రాణాలు. కొన్ని రోజులకి వీళ్ల ప్రేమ విషయం జమీందారు గారికి పని మనిషి ద్వారా తెలిసిపోయింది. నీ విధేంటో తెలియక పనివాడితో కలిసి రాసుకు పూసుకొని తిరుగుతున్నావు. ప్రేమ అనేది నీకు సరిపోదు తల్లి. ప్రేమ కన్నా ముందు నీకోసం మృత్యువు వేచి చూస్తోంది. మృత్యు నా కోసం ఎదురు చూడ్డం ఏమిటి? ఒక పేదవాడిని ఇష్టపడ్డం తప్ప నాన్న? రాఘవని తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను అని తన మనసులో మాటని నిర్భయంగా చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది. ఇన్నాళ్లుగా నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా తల్లి? పేదవాడైతే మనిషి కాదా? నువ్వన్నీ తెలుసుకునే రోజు త్వరలో వస్తుంది అని బాధపడుతూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆ రాత్రి వల్లీకి నిద్ర పట్టక బయటకు వచ్చి తోటలోకి వెళ్లి అలా నడుస్తూ ఉండగా పక్కనుంచి ఏవో గుసగుసలు వినిపిస్తున్నాయని అటుగా వెళ్లి చూస్తే అక్కడ కోటలో పనిచేసిన పని మనుషులు మాట్లాడుకుంటున్నారు. వల్లి అటు వెళ్లి వాళ్ల మాటలు రహస్యంగా వింటూ ఉంది. ఈ వంశంలో పుట్టిన ఆడవాళ్ళు 21 పుట్టినరోజు నాటికి మాయమైపోతారట, నిజమేనా అవ్వా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆ విషయాలు ఎక్కడా మాట్లాడవద్దని? అది రహస్యం.
ఏమడిగినా రహస్యం అంటావు. అయినా రాత్రవగానే కంచంతో పందివాంసం పట్టుకొని ఎక్కడికి వెళ్తావు? సభా మందిరంలో ఉన్న చిత్రపటాలకి దుప్పట్లెందుకు కప్పారు? అయ్యగారు ఆసనం పక్కన ఉన్న విగ్రహం పైన కూడా ఎప్పుడు దుప్పటి కప్పు ఉంచుతారెందుకు? అసలు ఎవరిదా విగ్రహం? నీకు అవసరం లేని విషయాలు తెలుసుకోవడం మంచిది కాదు సరోజ. గొప్పింటి రహస్యాల్లో జోక్యం చేసుకుంటే మన ప్రాణాలకి ప్రమాదం. నీ పని నువ్వు చూసుకో. అర్ధరాత్రి కావస్తుంది. నువ్వు వెళ్ళి ఆ మాంసపు పళ్ళెం సిద్ధం చెయ్యి. నేను వెళ్ళాలి. అలా రంగమ్మ కోపంగా చెప్పగానే పని మనిషి అక్కడి నుండి వెళ్ళిపోయింది. వాళ్ళ మాటలు విన్నాక వల్లికి కూడా అనుమానాలు మొదలయ్యాయి. వల్లి చడీ చప్పుడు చేయకుండా సభా మందిరానికి వెళ్లి చూస్తే అక్కడ కొన్ని చిత్రపటాలపై వస్త్రాలు కప్పి ఉన్నాయి. జమీందారు సింహాసనం పక్కన ఉన్న విగ్రహానికి కూడా గుడ్డ కప్పి తాడుతో బిగించి ఉంది. ఎన్నోసార్లు గదిలోకి వచ్చాను, కాని ఇప్పటివరకు ఈ విగ్రహంపై గుడ్డెందుకుందో, కొన్ని చిత్రపటాలకి వస్త్రాలెందుకు కప్పి ఉంచారో ఈ విషయం నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు. వల్లి ఆ చిత్రపటాలపై ఉన్న దుప్పట్లను తీసి చూసింది. అందులో పెళ్లి బట్టలతో ఉన్న అమ్మాయిల చిత్రాలు ఉన్నాయి. ఆ పెళ్లి కూతుర్లు చిత్రపటాలకి మాల వేసి ఉన్నాయి. ఇదేంటి, అందరూ పెళ్లి బట్టలతో ఉన్నారు, చిత్రపటానికి మాల వేసి ఉంచారు? అంటే వీళ్ళందరూ చనిపోయారా? అమ్మ నాన్న ఎప్పుడు వీళ్ళ కోసం చెప్పలేదు. వల్లి మళ్ళీ ఆ చిత్రపటాలపై దుప్పట్లను కప్పబోతుంటే ఒక చిత్రపటం వెనుక దాచి ఉన్న ఒక పాత పుస్తకం కిందకి పడింది. వల్లి ఆ పాత పుస్తకం తీసుకుని తన గదికి వెళ్లి చదవడం ప్రారంభించింది. అది సుమారు 60 సంవత్సరాల క్రితం వాసంతి అనే వ్యక్తి రాసుకున్న దినచర్య పుస్తకం. అలా చదువుతూ ఉండగా కొంతసేపటికి పుస్తకం మధ్యలోకి రాగానే అందులో రాసి ఉన్నది చదివి చెమట్లు పట్టి ఒళ్ళు వణికింది వల్లికి. రేపటితో నాకు 21 సంవత్సరాలు నిండుతాయి. నాన్నగారు జయేంద్ర గారు నా కోసం ఏదో విధి ఎదురు చూస్తుంది అని అన్నారు. ఆ బహుమానం ఏంటో అని దాని గురించే ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అది ఇదే అన్నమాట. మొన్న నాన్నగారు కూడా నాతో చెప్పారు, ఏదో విధని అన్నారు. వల్లి వెంటనే ఆ పుస్తకంలో తరువాతి పుట తిప్పింది. కాని ఆ తరువాతి పుటలో మొత్తం ఖాళీగా ఉంది. జయేంద్ర గారంటే మా తండ్రి గారి తండ్రి. ఈ వాసంతి ఎవరు? నాకేమవుతుంది? వల్లి తన తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, వాసంతి అంటే ఎవరు? నాకేమవుతుందామే? వాసంతి నీ మేనత్త, మీ నాన్నగారి అక్క. ఎప్పుడు లేనిదిలా అడుగుతున్నావేంటి? అయినా నీకు వాసంతి గురించి ఎవరు చెప్పారు? ఏమని చెప్పారు? రాత్రి సభామందిరంలో కింద పడిపోయిన ఒక పుస్తకం దొరికింది. సాయంత్రం పనిలోకి వచ్చిన రాఘవకు వల్లి అంతా చెప్పి, ఇందులో ఏదో రహస్యం ఉంది రాఘవ. ఈ వంశంలో పుట్టిన ఆడవాళ్లు 21 సంవత్సరాలు దాటేసరికి ఎందుకు కనిపించట్లేదు. చిత్రపటాలకి మాల వేసి ఉన్నాయంటే వాళ్ళంతా చనిపోయిన వాళ్లే కదా. నాన్నగారిని అడిగితే చెప్పరు. అమ్మ చెప్పబోతూ మాట దాటవేశారు. మా నాన్నగారు చిన్నప్పటి నుండి ఇక్కడ పనిచేసే రంగమ్మకి తప్పకుండా ఈ రహస్యం కోసం తెలిసే ఉంటుంది కదా. నువ్వు రంగమ్మను అడక్క, నేను వెళ్ళి అడిగి ఎలాగైనా రహస్యం తెలుసుకుంటానులే, నువ్వు భయపడకు. భయం ఏమీ లేదు, కానీ నిజమేంటో తెలుసుకోవాలనిపిస్తుంది. రేపేగా నా 21వ పుట్టినరోజు. చూద్దాం ఏం జరుగుతుందో. ఆ శబ్దానికి నిద్రలో నుంచి తుల్లిపడి లేచిన వల్లికి భవనంలో ఏదో హడావిడి జరుగుతోందని అర్థమయ్యింది. కిందకి దిగగానే కంఠ శబ్దంతో కొమ్ములుదుతున్నారు. పూజా విధి జరుగుతోంది. మహర్షులు ఏదో యజ్ఞం చేస్తున్నారు. అమ్మాయి గారు, ఇది మీ 21వ పుట్టినరోజు. దయచేసి త్వరగా ముస్తాబవ్వండి. ఈ పూజ మీకోసమే. వల్లి రంగమ్మ చెప్పినట్టు స్నానం చేసి పూజలో కూర్చుంది. రుద్రమహర్షి హోమగుండంలో మూలిక వేస్తూ మంత్రం చదువుతూ గాలి ఊదుతూ ఉన్నారు.
వల్లి స్పృహ తప్పి అక్కడే పడిపోయింది. స్పృహలో లేని వల్లిని పల్లకిలో పెళ్లికూతురులాగా ముస్తాబు చేసి తీసుకెళ్తున్నారు. ముందుగా రంగమ్మ లాంతరు పట్టుకుని నడుస్తోంది. వెనుక జమీందారు గారు నడుస్తున్నారు. వెనుక ఇద్దరు పనివాళ్లు పల్లకిని మోస్తున్నారు. అందరూ భూగర్భ తలుపు వరకు చేరుకుని, నేను వీరరాఘవ్ జమీందారునొచ్చాను. నా ఒక్కగానొక్క కూతురు వల్లిని నీకిష్టమైన పెళ్లి కూతురు రూపంలో ముస్తాబు చేసి తీసుకొచ్చాను. ఈ తలుపు తెరవడానికి అనుమతివ్వు. వల్లిని తలుపు దగ్గర ఉంచి అందరూ వెనక్కి వెళ్లిపోయారు. కన్న కూతురికి ఎప్పటికీ తిరిగి రాదని ఏడుస్తూ ఉంది కల్పవల్లి. కల్పవల్లి ఏడవకు. మన అమ్మాయి పుట్టినప్పుడే మనకి తెలుసు విధి తనని తనతో ఉండనివ్వదు అని. నా చేతులతో నా కూతుర్ని చంపుకోవాల్సి వచ్చింది. సభామందిరంలో వల్లి పెళ్లికూతురు వేషంతో ముందుగా వేసిన చిత్రపటం ముందు దీపం వెలిగించి ఉంచారు. ఈ వంశాన్ని బంధించే ఆ శాపంకి నీ కూతురు బలవ్వాల్సి వచ్చింది. ఇంకా ఏ ఆడపిల్ల ఇలా చనిపోకూడదని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. 21 రోజుల తరువాత వల్లి చనిపోయినట్టు ఈ చిత్రపటానికి మాల వేసి వస్త్రంతో కప్పేయండి. ఆ రోజు ఊరిలో ఘనంగా విందుని ఏర్పాటు చెయ్యండి. ఈ శాపం వల్ల చనిపోయిన మీ వంశపు ఆడపిల్లలను కోట వెనుక ప్రత్యేకంగా నిర్మించిన శ్మశానంలో వల్లి చివరిసారి వేసుకున్న బట్టలను శవపేటికలో ఉంచి పూడ్చిపెట్టండి. ఆమె ఆత్మ 21వ రోజు ఆ సమాధిలోకి ప్రవేశిస్తుంది. మన పూర్వీకులు ఆరుద్ర మహర్షి గారి నుండి మా వంశం వాళ్లే ఈ తంతును నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు 200 సంవత్సరాలుగా అదే జరుగుతోంది అని చెప్పి మహర్షి అక్కడి నుండి వెళ్లిపోయారు. రాఘవ చాటు నుండి ఇవన్నీ చూసి కోపంగా రంగమ్మని నిలదీయడానికి ఆమె దగ్గరకు వెళ్ళాడు. రంగమ్మవ్వా, నీకు ఈ కోట్లో జరుగుతున్న రహస్యం తెలుసు కదా? దయచేసి నిజం చెప్పవ్వా, వల్లి ఎక్కడుంది? పనివాడివి పనివాడిలా ఉంటే నీకు నాకు ఇద్దరికి మంచిది. గొప్పింటి విషయాల్లో జోక్యం చేసుకుంటే మన ప్రాణాలకే ప్రమాదం. అవ్వ, దయచేసి చెప్పు. నేనెవరికి నువ్వు చెప్పావని చెప్పను. వల్లికేమైనా జరిగితే నేను కూడా చనిపోతా. నేను బ్రతికుండి వృధా. రాఘవ తన తలని గోడకేసి గట్టిగా రక్తం వచ్చేలా కొట్టుకుంటున్నాడు. అది చూసిన రంగమ్మ జాలిపడింది. రహస్య గది తెరిచి రాఘవని భూగర్భ ద్వారం దగ్గరకు తీసుకుని వెళ్లి, ఈ తలుపు వెనుక ఏముందో నాకు పూర్తిగా తెలియదు, కాని జమీందారు వంశంలో పుట్టిన ఆడపిల్లను ఆమె 21 పుట్టినరోజున ఈ తలుపు లోపలికి పంపిస్తారు. అలాగా వెళ్లిన ఏ ఆడపిల్ల ఇప్పటి వరకు తిరిగి రాలేదు. ఆ తలుపు బయట నుండి ఎవ్వరూ తెరవలేరు. తలుపు తెరుచుకోవాలంటే ఈ వంశంలో పుట్టినవాడైనటువంటి జమీందారు సింహాసనంలో కూర్చునే అర్హత ఉన్నవాడు మాత్రమే ఆ తలుపు ముందు అభ్యర్థన చెయ్యాలి. అంటే ఇప్పుడు లోపల నా వల్లి ఇంకా బ్రతికే ఉన్నదా? నన్ను చంపినా పర్లేదు, కానీ వల్లిని కాపాడుతాను అని దృఢంగా తలుపుని తన్ని ఆ తలుపు తెరవడానికి రాఘవ ప్రయత్నించాడు. కాని ఒక్కసారిగా తలుపు నుండి మెరుపు వెలువడి భయంకరమైన చెయ్య లోపలి నుండి వచ్చి రాఘవని గాల్లోకి విసిరికొట్టింది. రాఘవ కళ్ళుని వేళ్లుతో పొడిచేసింది. రంగమ్మ రాఘవను వెంటనే అక్కడి నుండి బయటకు తీసుకువచ్చేసింది. నీకు ముందే చెప్పాను, హెచ్చరించాను, అయినా వినలేదు. ఇప్పుడు చూడు, గుడ్డివాడివైపోయావు. ఆ రోజు నుండి రాఘవ జమీందారుల వంశపు శ్మశానంలో వల్లి సమాధి వద్దే కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. వల్లిని భూగర్భ గదిలోకి పంపించి 4 రోజులు గడిచిన తరువాత ఊరి పండగ సమయం మొదలయ్యింది. భూమిలోకి గుర్రబ్బండ్లో సామాన్య మనుషుల్లాగా జమీందారు ఇంటికి వచ్చారు. కల్పవల్లి తన కూతురు చనిపోయిందన్న దుఃఖాన్ని బయటకి కనిపించకుండా భూమిలోకి ఆత్మీయంగా విందు భోజనం వడ్డించి జమీందారు గారికి ఆ రోజు తనను వాళ్ళిద్దరూ ఎలా రక్షించారో మళ్లీ చెబుతుంది. మీరు చేసిన సహాయం మా జీవితాంతం మరిచిపోలేం. నా భార్య ప్రతిసారి మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అయ్యో, మర్చిపోయాను. మా అమ్మాయి పుట్టినరోజు నుండి ఇంకా 21 రోజులు గడవలేదు. మా ఇంటి నుండి ఏ ఆడవాళ్ళు బయటకు వెళ్ళకూడదు.
భూమిని మా ఇంట్లోకి అడుగుపెట్టనివ్వడం తప్పయింది. నన్ను క్షమించండి. ఏదో శక్తి నన్ను బయటకు రానివ్వడం లేదు. నా పాతాళ శక్తిని ఉపయోగించమంటారా అండి? అవసరం లేదు. నా మంత్రశక్తితో ఆ బంధనాన్ని ఛేదిస్తాను. ఆగండి, దయచేసి ఆగండి. మీ శక్తులతో బంధనాన్ని తొలగించిన వెంటనే వల్లీ కోసం చేసిన బలి వృధా అయిపోతుంది. మా వంశానికి, మా ఊరికి ముప్పు వస్తుంది. అంటే ఆ అదృశ్య శక్తి గురించి మీకు ముందే తెలుసా? అవును, మీరు తాంత్రికుల్లా కనిపిస్తున్నారు. దయచేసి ఇంట్లోకి రండి. మీ శక్తితో మా సమస్యకు పరిష్కారం చూపించండి. సుమారు 8 తరాల కిందట మా వంశపు ఆడపడుచు అయిన చంద్రలేఖ తన పెళ్లి రోజే ఈ భవనపు రహస్య గదిలోకి వెళ్లి తలుపు మూసేసింది. అప్పటి నుండి ఎవరూ ఆమెను చూడలేదు. ఆమె కోసం ప్రతిరోజు భోజనం తీసుకువెళ్లినా తలుపు ఒక్కసారి కూడా తెరుచుకోలేదు. అందరూ ఆమె చనిపోయిందని భావించారు. అయినా కానీ రోజు ఆ తలుపు దగ్గర భోజనం పెట్టడం మానలేదు మా పూర్వీకులు. కానీ సరిగ్గా 21 సంవత్సరాల తరువాత ఆ తలుపు కింద నుండి ఒక చెయ్యి వచ్చి భోజనం తీసుకువెళ్ళింది. మాంసం కావాలి, మాంసమే కావాలి, పంది మాంసం మాత్రమే కావాలి. ఆ రోజు నుండి మా వంశంలో పిన్నమ్మల పిల్లకి, మా రక్త సంబంధీకులకి జన్మించిన ప్రతి బిడ్డ సరిగ్గా 21వ రోజు మృతి చెందేది. మా పితామహుడు ఆస్థాన మహర్షిని పిలిపించి తంత్ర పద్ధతిలో కారణం ఏంటో కనుగొనాలి అని చెప్పారు. మీ రక్తానికి సంబంధించిన ఆడపిల్లల చావుకి కారణం చంద్రలేఖ ఆత్మ. ఆమె ఆత్మ ఇప్పుడు ప్రేతాత్మగా మారింది. ఆమె పెట్టిన శాపమే ఇది. శాపమా? అది కూడా మా చంద్రలేఖ శపించిందా? అసంభవం. చంద్రలేఖ చనిపోలేదు. రోజు పళ్ళెంతో పెట్టిన మాంసాన్ని తింటుంది. అవును, శాపమే. ఈ కోటను వదిలి మీరు వెళ్ళిపోయినా ఆ శాపం మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టదు. ఆ మాంసం తింటుంది చంద్రలేఖ కాదు, దెయ్యం. పనివాళ్లతో తలుపు తెరవడానికి ప్రయత్నించారు. గుణపాలు, సుత్తి, సానాలు ఉపయోగించిన ఒక్క చిన్న ముక్క కూడా తలుపు నుంచి ఊడలేదు. కోట వెనుక నుండి తవ్వుదామని వెళ్లిన వాళ్ళకి సొరంగంలో కొంత దూరం వెళ్ళాక ఎముకలు, పుర్రెల జుత్తుతో కట్టిన గోడ బలమైన కంచు గోడలా కనిపించింది అంట. ఎంత ప్రయత్నించినా దానిని తవ్వలేకపోయారు. తవ్వుదామని వెళ్లిన వాళ్ళందరూ అంతు చిక్కని జబ్బుతో చనిపోవడం వల్ల ఆ పనికి ఎవరూ పూనుకోలేదంట. మీ పూర్వీకులు ఆ గది నిర్మించిన అసలు ఉద్దేశం యుద్ధ సమయంలో వంశపాడవాళ్లను రక్షించేందుకు గూడుగా నిర్మించిన రహస్య గది అది. కానీ ఇప్పుడు అది ఒక శక్తివంతమైన ప్రేతాత్మకి నివాసంగా మారింది. ఆరుద్ర మహర్షి గది ముందు తంత్రంలో కూర్చొని శూన్యకోశ తంత్రం ద్వారా చంద్రలేఖ ఆత్మని ఆవాహన చేయడానికి సిద్ధమయ్యారు. నా తరువాత నన్ను మించిన అందగత్తె ఎవరు ఈ వంశంలో పుట్టకూడదు. అందుకే నేను వారిని బలిగా తీసుకుంటున్నాను. నా తమ్ముడితో ఈ వంశం అంతరించాలి. నీ శాపంని ఉపసంహరించుకో. అది ఎన్నటికీ జరగదురా. సరే, అయితే నీకన్నా అందగత్తె పుట్టకూడదు అని నువ్వు అనుకుంటే కేవలం ఆడపిల్లలను మాత్రమే బలి తీసుకో. మగవారిని వదిలిపెట్టు. వాళ్ళు ఎప్పటికీ నీ అందాన్ని గుర్తుపెట్టుకుంటారు. నీ శాపాన్ని నిలబెడతారు. మీ వంశం బ్రతికితేనే కదా నీ పేరును గొప్పగా ఎప్పటికీ చెప్పుకుంటారు. నీ ఆలోచన నచ్చింది. ఇకపై ఈ వంశంలో పుట్టే ప్రతి ఆడపిల్లని తన 21వ పుట్టినరోజున నా గదికి బలిగా పంపాలి. 21 రోజులు నేను దాని శరీరంలో ఉండి నా అందాన్ని చూసుకుంటూ ఆనందిస్తాను. ఒకవేళ ఏ ఆడపిల్లనైనా 21 సంవత్సరాలు నిండిన తరువాత కూడా నా గదికి బలిగా పంపకుండా ఉంచి నా శాపంని మితిమీరారో అప్పుడు ఈ వంశంతో పాటు ఈ ఊరిని కూడా నాశనం చేస్తాను. ఇక నుండి ప్రతిరోజు అర్ధరాత్రి నాకు పంది మాంసం పెట్టాలి. జమీందారు గారు, ఆ సభా మందిరంలో వస్త్రంతో కప్పబడిన విగ్రహం ఎవరిది? అది చంద్రలేఖ రూపంలో రూపొందించిన విగ్రహం. మా తాతగారు తన కూతుర్ని చంపుకోవడం ఇష్టం లేక ఒక మహాతాంత్రికుణ్ణి పిలిపించి ఎలా అయినా ఈ శాపంకి ముగింపు పలకాలని అనుకున్నారు. ఆత్మను విగ్రహంలో బంధించాలనే ఉద్దేశంతో మహాస్తంభన తంత్రం చేశారు. చిన్న ఆత్మ ఒకటి ఆ విగ్రహంలోకి ప్రవేశించింది. కానీ ఆ తంత్రం వికటించడంతో తాంత్రికుడు సభ మందిరంలోనే అగ్ని ఆహుతి అయి బూడిదయ్యారు. అప్పటి నుండి ఆ విగ్రహాన్ని ఎవరు చూడకూడదని ఆస్థాన మహర్షి గారు మంత్రించిన గుడ్డతో విగ్రహాన్ని కప్పించారు. ఇదంతా విన్న లోకి వల్లి ఇంకా లోపల బ్రతికే ఉందని గ్రహించాడు. ఆమెను ఎలా అయినా కాపాడాలని ముందు ఆ తలుపులు తెరవాలి. పదండి, నా బేతాళ శక్తితో ప్రయత్నిస్తాను. భూమి, నీ పాతాళ శక్తిని కూడా తలుపుపై కేంద్రీకరించు. భూమి తన శక్తిని కేంద్రీకరిస్తుంది. 2 శక్తులు కలిసి తలుపు తెరవడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ తలుపు కొంచెం కూడా కదలలేదు. ఈ తలుపు తెరుచుకునేలా లేదు. భూమి,
నువ్విక్కడే ఉండు. నేను వెళ్ళి మా అమ్మ మంత్రాలు అవన్నీ తీసుకొస్తాను. ఆమె మాత్రమే ఇలాంటి జటిలమైన ప్రేతాత్మలను నిలిపే నాశనం చేయగలదు. లోకి మదిర వెళ్ళి జరిగినవన్నీ మంత్రాలవ్వకు చెప్పి, పదమ్మా, పాపం వాళ్ళని కాపాడుదాం. వాళ్ళ సంగతి అలా ఉంచితే ప్రతిసారి భూమి ఏంటవ్వా ఎక్కడికి వెళ్ళినా బందీ అయిపోతుంది. చాలా అరిష్టాలు ఏమన్నా ఉన్నాయా భూమికి? ముందు నువ్వు పదరా పొట్టోడా. గగన వాయు వేగం బెకబెక రై రై, విహంగ దివ్య తేజం బెకబెక రై రై అని అందరూ జమీందారు ఇంటికి చేరుకుని ఇంటి గోడ దాటి లోపలికి అడుగు పెట్టబోతుంటే కల్పవల్లి భయపడుతూ వచ్చి, అవ్వా, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు లోపలికి వస్తే ఆ తర్వాత 16 రోజులు బయటకు వెళ్ళలేరు. నన్ను బంధించే శక్తి పైనున్న భగవంతుడికి మాత్రమే ఉంది. లోపల ఉన్న ఆ ప్రేతాత్మ నన్ను ఆపుతుందా? భూతాల భరతం పట్టే నన్ను ఎవరాపుతారో చూద్దాం. నేను వేసిన ఖగోళ బంధం నుండి నువ్వు తప్పించుకోలేవు. నీ తాంత్రిక శక్తిని మెల్లమెల్లగా తొలగిస్తాను. అయినా ఇంత శక్తి నీకు ఎలా వచ్చింది? చెప్పు. చెప్తాను, నన్నేమీ చేయకండి. నాకు అందం అంటే విపరీతమైన మోజు. మా వంశంలో 16 ఏళ్లు పూర్తవ్వక ముందే పెళ్లి చేసేస్తారు. కానీ పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టాక ఎక్కడ నా అందం పోతుందో అని పెళ్లికి ఒప్పుకునేదాన్ని కాదు. మా చుట్టాల పిల్లలందరిలోనూ నేనే అందంగా ఉండాలనేదే నా కోరిక. కాని వయసు పెరిగే కొద్దీ అందం తగ్గిపోతుంది అని భయం. అందరూ నన్నే పొగడాలి అనుకునేదాన్ని. నేను ముసలిదానినైపోతే నా అందం పోతుంది. దానికి పరిష్కారం కోసం వైద్యులను, సిద్ధులను, యోగులను ఎంతో మందిని కలిశాను. నాకు ఉన్న ఐశ్వర్యంతో ఎప్పటికీ అందంగా, యవ్వనంగా ఉండిపోదామనుకున్నాను. కానీ నేను వదిలిపెట్టలేదు. తరువాత నాకు ఒక తాంత్రికుడు పరిచయం అయ్యాడు. వాడి పేరు అబూది. ఒక 100 ఏళ్లు పైన వయసున్న వజ్రం లాంటి శరీరం, నిత్య యవ్వనంతో కనిపించే వ్యక్తి. ఎంత డబ్బు బంగారమైనా ఇస్తాను. నీ డబ్బు బంగారం నాకొద్దు. నన్ను పెళ్లి చేసుకుంటేనే నీకు ఆ తంత్రం కోసం చెప్తాను, లేదా పో. వేరే గత్యంతరం లేక సరే అని ఒప్పుకున్నాను. తాంత్రికుడు నా జుట్టు, బొటనవేలు గోర్లు తీసుకుని పందిపుర్రెని ముగ్గు మధ్యలో పెట్టి తంత్రం మొదలు పెట్టాడు. 21 రోజుల్లో తంత్రం పూర్తవుతుందని చెప్పాడు. ఇక్కడ నేను తంత్రం మొదలు పెట్టగానే నీ దేహంలోకి తంత్రశక్తి ప్రవేశిస్తుంది. నీకు 16 ఏళ్ల యవ్వనం వస్తుంది, మొహం మెరుస్తుంది. 21వ రోజు నేను తంత్రం ముగించి మిగతా 99 ఆత్మల శక్తి నీలోకి ప్రవేశపెడతా. నువ్వు వచ్చే 100 సంవత్సరాలు యవ్వనంగా ఉంటావు. నీ శరీరంలోకి మొదటి ఆత్మని ప్రవేశపెట్టడానికి రక్త ఒట్టు పెట్టు. అనుమతిస్తున్నా, ఇది నా ఒట్టు అని మంత్రదండం పైన చేతిని గుచ్చి రక్తంతో ఒట్టు పెట్టి తాంత్రికుడికి నేను మాటిచ్చేశాను. కానీ కొన్ని రోజులకి నా లోపల ఏదో తెలియని భయం మొదలయ్యింది. నిజంగానే నేను నా 16వ ఏట ఉన్నంత యవ్వనంగా మారిపోయాను. అందరూ నన్ను చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఒక పక్క తాంత్రికుడిని పెళ్లి చేసుకోవాలనే భయం, ఇంకో పక్క 21 రోజుల్లో నేను ఎప్పటికీ నిత్య యవ్వనంగా మారుతానని సంతోషం. కానీ అక్కడ అబూది తాంత్రిక్ గోలో తంత్రం నడుస్తున్న సమయంలో నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. నేను అబూదికి చెప్పకుండా పెళ్లి చేసుకుంటే వాడు నన్ను ఏమీ చెయ్యలేడు. అయినా జమీందారు ఇంటి పిల్లని నేను పోయి ఒక తాంత్రికుణ్ణి పెళ్లి చేసుకోవాలా అనిపించి వెంటనే నేను మా నాన్నగారి దగ్గరకు వెళ్లి మా బావతో నా పెళ్లిని 3 రోజుల్లో జరిపించాలని కోరాను. ఎందుకంటే 3 రోజుల్లో నా 21వ పుట్టినరోజు. ఆ రోజు పెళ్లి బట్టల్లో ఉండగా ఇక్కడ నేను పెళ్లి బొట్టు పెట్టుకోగానే అక్కడ తాంత్రికుడికి విషయం తెలిసిపోయింది. మోసం మోసం, నన్నే మోసం చేయాలని చూస్తావా? నువ్వు అందగత్తైతే ఎవడో ఒకడు నిన్ను పెళ్లి చేసుకుంటాడు. అదే కురీపి అయితే కానీ నాకు మాట ఇచ్చిన వెంటనే నీపై నాకు హక్కు వచ్చింది. నువ్వు నా మాట విస్మరించావు. ఇప్పుడు నిన్నెవరూ కాపాడలేరు. అతను చేస్తున్న తంత్రాన్ని వికటించేలా మార్చాడు. తాంత్రికుడు నా శరీరంలో ప్రవేశించబోయే శక్తిని దుష్టశక్తిగా మార్చేశాడు. ఆ శక్తి వల్ల
నేను కురూపిగా మారిపోయాను. వికృతమైన ముఖం, అసహ్యమైన శరీరం. నేను భయంతో బిగ్గరగా కేకలు వేస్తూ, ఆ దుస్థితిలో నేను భవనంలో ఎవరిని చూడలేక, నా వికృతమైన మొహాన్ని ఎవ్వరికీ చూపించలేక, నన్ను చూసి అందరూ నవ్వుతారేమో అని నా ముఖం ముసుగుతో కప్పుకొని ఈ రహస్య గదిలోకి పరిగెత్తి వచ్చి తలుపు మూసేసుకున్నాను. కొన్ని రోజులకి అబూది తాంత్రికుడు మా కోటకు వచ్చి మా తండ్రిని ఎదిరించి నన్ను చేరుకోవాలని చూశాడు. మీ కూతురు నాకు మాట ఇచ్చింది. ఆమె నన్ను పెళ్లి చేసుకుంటాను అంది. నిన్ను చూడడం ఇదే మొదటిసారి. నువ్వు మామూలు మనిషిలాగా లేవు. నా కూతురేదో కష్టం ఎదుర్కొంటుంది. తాను మనసు కుదిరిపడ్డాక మళ్ళీ బయటకు వస్తుంది. దయచేసి ఆమెను ఇబ్బంది పెట్టవద్దు. వెళ్ళిపో, లేదో శిక్షించాల్సి వస్తుంది. తాంత్రికుడు వెళ్ళిపోయాడు. ఆ తరువాత 21 రోజులు నన్ను ఆవహించిన దుష్టశక్తి నన్ను హింసించింది. చివరికి నేను చచ్చిపోయాను. నా ఆత్మ ప్రేతాత్మగా మారిపోయింది. నాకు ఆ దుష్టశక్తి బలం సంక్రమించింది. నాకు లభించని ఆనందం నా వంశపు ఆడపిల్లలెవ్వరూ పొందకూడదనిపించింది. నాకన్నా అందగత్తే ఈ వంశంలో ఎవరూ పుట్టకూడదు. కాబట్టి నేను ఈ వంశాన్ని శపించాను. లోకి, ఇప్పుడు నీకు ఏం చెయ్యాలో తెలుసు కదా. వెంటనే వెళ్ళి ఆబూది తాంత్రికుడు అస్థికలను తీసుకునిరా. లోకి కొండ కోనపైన ఉన్న గుహల్లోకి వెళ్ళి పుర్రెను ముట్టుకోబోతే ఏదో శక్తి లోకి పైకి విరుచుకుపడింది. ఎవరా నువ్వు? మా గురువు గారి పురిని దొంగిలిస్తున్నావు? నేను మీ గురువుకి మంచి చేయడానికి వచ్చాను. ఆబూది చావుకి కారణమైన చంద్రలేఖ దగ్గరికి తీసుకువెళ్ళడానికి వచ్చాను. అయితే సరే, తీసుకో, వెళ్ళు. ఏ రోజుకైనా మా గురువు బ్రతికి వచ్చి తన ఇష్టపడ్డ చంద్రలేఖని పెళ్లి చేసుకుంటాడు అని ఎన్నాళ్ళు మా గురువు అస్థికల్ని కాపలా కాస్తున్నా. అయితే ఇక రాడుగా అని ఆ అస్థిపంజరం మాయమైపోయింది. 100 ఏళ్ల కింద చనిపోయిన తాంత్రికుడు పుర్రెను తీసుకుని వచ్చాడు లోకి. నేను చేసిన ఖగోళ బంధనంతో చంద్రలేఖ ప్రేతాత్మను అంతం చేయగలను. కానీ అది చాలా రోజులు పడుతుంది. ఎందుకంటే చంద్రలేఖలో ఉన్నది ఒక్క ఆత్మ కాదు. ఈలోగా వల్లిని గది నుండి బయటకు తీసుకురాకపోతే చచ్చిపోతుంది. దానికి ఒకే ఒక్క మార్గం ఉంది. ఆమె భర్త మాత్రమే వల్లిని సజీవంగా బయటకు తీసుకురాగలడు. కానీ అతను చనిపోయి లోపలికి వెళ్లి సగం చనిపోయి తిరిగి రావాలి. అర్థం కాలేదమ్మా. తాంత్రికుడు ఆబూది ఆత్మ రావాలి అని లోకి తెచ్చిన పుర్రెని ఆవాహన ముగ్గులో పెట్టి ఆబూది ఆత్మని ఆవాహన చేసింది. ఇప్పటి వరకు జరిగిందంతా ఆబూది ఆత్మకి చెప్పి, ఆబూది, నువ్వు చచ్చిన చాలా కాలానికి చంద్రలేఖ కూడా చచ్చి వాళ్ళ వంశపు ఆడపిల్లల్ని బలి తీసుకుంటూ ఉంటే దానిని ఆపడం కోసం మహర్షి కొన్ని సంవత్సరాల క్రితం మహాస్తంభన తంత్రం చేసినా లాభం లేకపోయింది. అందుకే ఆ విగ్రహాన్ని వస్త్రంతో కప్పేశారు. నేను ఆ విగ్రహం చూశాను. అందులో చంద్రలేఖ ఆత్మ చాలా కొద్దిగా ఉంది. అప్పుడే అర్థమయ్యింది లోపల తనలో ఉన్నది ఒక్క ఆత్మ కాదని. నువ్వే మాకు సహాయపడి తన బందీలో ఉన్న వల్లిని కాపాడాలి ఆబూది. అవును, చంద్రలేఖ ఆత్మకు నా శక్తి ఇచ్చింది నేను చేసిన వికృత తంత్రమే. 100 ఆత్మలని తంత్రంలో ఆవాహన చేసి 21 రోజులు వాటిని మచ్చిక చేసుకొని ఒక దివ్య శక్తిలా మార్చి ఎవరిలోకైనా ప్రవేశపెడితే వాళ్ళకి యవ్వనం వస్తుంది. కానీ నేను కోపంతో బుద్ధి కోల్పోయి మధ్యలో వికృత తంత్రం వికటించేలా చేశా. అందుకే ఆ 100 ఆత్మలు చంద్రలేఖలోకి దుష్టశక్తి వికృక దూరిపోయింది. ఆ శక్తిని తిరిగి నాశనం చెయ్యాలంటే చంద్రలేఖతో నా పెళ్లి జరగాలి. అప్పుడు నాకు ఆ గది లోపలికి ప్రవేశించి అనుమతి వస్తుంది. దానికి నాకు ఒక మనిషి దేహం కావాలి. కానీ ఒక చిన్న తప్పు జరిగినా ఆ దేహానికి చంద్రలేఖ చేతిలో దారుణమైన చావు తప్పదు అని మంత్రదండం పైన చేతిని గుచ్చి రంగమ్మ ద్వారా దానికి రాఘవ సిద్ధంగా ఉన్నాడని తెలుసుకున్నారు. నా వల్లి కోసం నేనేమైనా పర్వాలేదు. నేను చావుకు కూడా సిద్ధం.
మంత్రాలవ్వ ఆబూది ఆత్మ చెప్పినట్టు చంద్రలేఖ విగ్రహంలో ఆత్మకి ఆబూది ఆత్మతో పెళ్లి జరిపించాలి. రాఘవలోకి ఆబూది ఆత్మని ప్రవేశపెట్టగానే తనకి పోయిన చూపు వచ్చేసింది. విధవ స్త్రీ ఆఖరిసారిగా వాడిన కుంకుమని తీసుకువచ్చి దానిని చంద్రలేఖ విగ్రహానికి పెట్టి తేలుకొండితో చేసిన మంగళసూత్రాన్ని రాఘవలో ఉన్న ఆబూది చేత విగ్రహానికి కట్టించగానే విగ్రహంలో ఉన్న ఆత్మ రాఘవలోకి దూరిపోయింది. వాడి మెడలో నల్ల బ్రహ్మజముడు దండ వేసి పంపండి అని రాఘవ చెవుల్లో ఆ రహస్యం చెప్పి ఒక సంచి ఇచ్చి పంపింది. రాఘవ ఆ తలుపు పైన చెయ్య వేయగానే తలుపు తెరుచుకుంది. బంధనంలో చెయ్యి లోపలికి వెళ్లిపోయింది. చంద్రలేఖ ప్రేతాత్మ భయంకరంగా అరుస్తూ రాఘవపై దాడి చేసింది. రాఘవ నేలపై పడిపోయాడు. గాలి గట్టిగా వీస్తుంది. చీకటి గదిలో అడ్డంగా వస్తువులు ఎగురుతున్నాయి. ఈ సంచిలో ఉన్న అద్దం నిన్ను రక్షించే ఆయుధం. ఈ అద్దంలో చంద్రలేఖ తన అసలు రూపాన్ని చూస్తే ఆమె శక్తి నశిస్తుంది. రాఘవ మంత్రాలవ్వ ఇచ్చిన అద్దాన్ని తీసి ఆమె ముఖం ముందు పెట్టాడు. చంద్రలేఖ తన వికృత రూపం చూసి గట్టిగా కేకలు వేస్తూ వెనక్కి తగ్గింది. వెంటనే రాఘవ ఆ అద్దాన్ని నేలకేసి కొట్టాడు. ఆమె శరీరం చిన్న చిన్న ముక్కలుగా విరుగుతూ ఉంది. ఆ ముక్కల్లో నుండి చిన్న చిన్న ఆత్మలు ఆ అద్దం ముక్కల్లోకి ఆత్మలు బంధించబడ్డాయి. మెల్లగా ఆ గదిలో వాతావరణం మారుతూ ఉంది. ఆత్మల శబ్దాలు ఆర్తనాదాలు తగ్గి రాఘవలో ఉన్న ఆత్మ కూడా అద్దంలో బందీ అయ్యింది. స్పృహలో లేని వల్లి తలుపు పక్కన పడిపోయి ఉంది. రాఘవ ఆమెను ఎత్తుకొని బయటకు తీసుకువచ్చాడు. మంత్రాలవ్వ బేతాల తంత్రంతో ఆ అద్దం ముక్కల్లో ఉన్న చంద్రలేఖ ఆత్మను ఒక పెద్ద గాజుజాడీలో బంధించింది. కల్పవల్లి కాస్త భయంగా మంత్రాలవ్వ భూమి వాళ్ళ కోట దాటడాన్ని గమనిస్తూ ఉంది. ఈసారి ఏ శక్తి కూడా భూమిని గోడ దాటకుండా ఆపలేదు. అమ్మయ్యా, దాటేశారు. అంటే మా వంశానికి పట్టిన శాపం పోయింది కదా. ముమ్మాటికి నేను ముందే చెప్పాను కదా, నన్ను ఆపే శక్తి మీ అందరి ప్రేమకే తప్ప ఏ దుష్ట శక్తికి లేదని. నేను మీ అందరి దానిని, మీకోసం మాత్రమే బ్రతికేదానిని. మీరు మాకు మా ఊరికి చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేమవ్వా. లోకి ఈ జాడీని తీసుకుని సప్త సముద్రాల అవతల ఉన్న నల్ల నీళ్ల గుండంలో పడే. దానితో ఈ శాపం శాశ్వతంగా పోతుంది. రాఘవ వల్లీల వివాహం ఘనంగా చేశారు జమీందారు గారు. జమీందారు గారు విందు భోజనం ఏర్పాటు చేశారు. భూమిలోకి ఆ జాడీని తీసుకుని సముద్రాలు దాటి నల్ల నీళ్ల అగాధంలో పడేసి వెనక్కి వస్తూ ఉన్నారు. వాళ్ళ వెనుకే గాలిలోకి ఎగురుతున్నాడు అసురేంద్ర. భలే దొరికారా! ఇప్పుడే ఆసురేంద్ర గాడి ఆట మొదలైంది.